నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం పిసిసి జనరల్ సెక్రటరీ అయిన భుజ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మరి అక్కతోనైతే మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే చెల్లి. అక్క, కేసీఆర్ గారు రంగంలో దిగడంతోనే కాంగ్రెస్ లీడర్స్ అందరు భయపడిపోతున్నారని బీఆర్ఎస్ అంటుంది. మరి ఎంతవరకు నిజం అక్క? దేనికి భయపడుతుందమ్మా? దేనికి? ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ఆ నవ్వాలో లేకపోతే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. 2 నెలలు కుంభాకరం లాగా పడుకున్నాడు. 2 ఏండ్లు, నెలలు కాదు, 2 సంవత్సరాలు పడుకొని హా అని వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి జోకర్ మాట్లాడిన మాటలు అందులో ఏం లేదు. పాత సీసాలో కొత్త నీరు పోదామని ట్రై చేసింది కానీ లేదు. అదే పాత సీసా, అదే పాత నీరు. ఇవాళ రేవంత్ అన్నని చూస్తే ఆయన కడలు, సీఎం అయినప్పటి నుంచి గుండెల్లో దడ, అందుకే రెస్ట్. తోలొలుస్తా అంటుండే కదా. తెలంగాణ ప్రజలు మీ తోలుని తీసిండ్రు. ఇంకెక్కువ చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని నడి బజార్లో పెట్టింది మీ బిడ్డ. ఎందుకు అంటే మీరు చేసిన అవినీతి ఏందో క్లియర్గా క్లారిటీగా మీ బిడ్డ చెప్తుంది. మీ బిడ్డను అదుపులోకి తీసుకురాలేకపోయినరు. వాళ్ళ సమస్యలని, మరి అన్నదమ్ముల సమస్య ఏముందో తండ్రి బిడ్డకి ఏముందో మాకు తెలియదు. ఎందుకంటే కేసీఆర్ బిడ్డ అంటే కొద్దిగా గొప్ప 20 ఏళ్ల నుంచి మీకు పార్టీలో పనిచేసింది కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా బయటికి వెళ్ళగొట్టిండ్రు. మీరు 2500 గురించి మాట్లాడుతున్నారు. మహిళలకు 2500 ఏమైంది అని. అమ్మకు అన్నం పెట్టినాడు, పిన్నమ్మకు బంగారు గాజులు చెప్పించిండా అని నువ్వే ప్రతిసారి మాట్లాడతారు కేసీఆర్ గారు. అది మీకే వర్తిస్తుంది. బిడ్డకి న్యాయం చేయనోడు తెలంగాణ రాష్ట్రంలో మహిళకి ఏం న్యాయం చేస్తాడు? చెయ్యడు అనేది మీ గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి తెలుసు. 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఒక మహిళను గుర్తించలే. మీరు ఒక మహిళా మినిస్టర్ ఇయ్యలే. రెండోసారి కూడా మీరేమైనా గుర్తించిండ్రా? రెండోసారి మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చేయి గుర్తు మీద గెలిచిన సబితమ్మకు మీరు మంత్రి పదవి ఇచ్చింది. అది మీ బీఆర్ఎస్ పార్టీ. పెద్ద జోక్ ఏంటంటే మీరు ఒక వార్డ్ నెంబరో లేకపోతే ఒక కార్యకర్త మాట్లాడితే మేము లైట్ తీసుకునేవాళ్ళం. మీరు 10 సంవత్సరాలు సీఎంగా ఉండి ఉద్యమకారుడు అయి ఉండి ఒక పార్టీ ప్రెసిడెంట్ అయి ఉండి ఇవాళ టీఆర్ఎస్ అని చెప్తున్నాం. మీ అవసరాల కొత్త సేమ్ మీ బిడ్డ కూడా అట్లే తండ్రి అడుగుజాడలో అవసరం అనుకుంటే తెలంగాణ జాగృతి అంటది, అవసరం అనుకుంటే భారత జాగృతి అంటది. ఇప్పుడేమో మీరు టీఆర్ఎస్ అంటారు. నేను క్లియర్గా చెప్పింది మీడియా ముందు, టీఆర్ఎస్ అన్నారు. అంటే మీకు పార్టీలు మారడం అనేది బట్టలు మార్చినంత ఈజీ అన్నమాట. తెలంగాణ ప్రజలు మీ నాయకత్వం అవసరం లేదని పడుకోబెట్టి, సరే మీరు బయటకు వస్తే మీ కార్యకర్తలు, మీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరటం ఉండొచ్చు తప్ప మేము స్వాగతిస్తున్నాం. తెలంగాణ ప్రజలకు మీ అవసరం లేదని మిమ్మల్ని ఫామ్ హౌస్లో పడుకోబెట్టారు. ఇంకో మాట కూడా అన్నారు మీరు అసెంబ్లీలో. మీరు మనకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర మోచేతి నీళ్ళు తాగుతున్నాడు, ఆంధ్ర ముఖ్యమంత్రిని సంబంధాలు ఉన్నాయి. ఎస్, గురు శిష్యులండి వాళ్ళు. మీలాగా తీటకాయాలు పంచాయతీలు పెట్టుకుంటారు అనుకున్నావా? మీరు ఒక మాట రేవంత్ రెడ్డి గారు అనేటప్పుడు మీరే పార్టీ నుంచి వచ్చిరండి? ఉద్యమం పెట్టేటప్పుడు మీరు ఉద్యమము ఒక టీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారండి? చంద్రబాబు నాయకత్వంలో లేరా మీరు? అంటే మీకు వర్తించదా? తెలంగాణ ప్రజలు అట్లనే మాట్లాడిండ్రా? ఇవాళ మీరు ఉద్యమం పేరుతోని దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి పదవి ఇస్తా లేకపోతే తల నరుకున్నావా? నరుక్కోలే. అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇయ్యమ్మ, నా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనేమని ఢిల్లీకి వచ్చి బోర్లో బొక్కలు పడ్డావు. అది నీ చరిత్ర. తెలంగాణకు వచ్చి కూర్చేసుకొని కూర్చున్నావు. దళితులను మోసం చేసినావు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసినావు. ఇంకా చెప్పాలంటే మీ కుటుంబంలో ఉద్యమాలు చేస్తే రాలేదు. యావత్ తెలంగాణ స్టూడెంట్స్ ఇవాళ 1200 మంది బలిదానాల మీదనే తెలంగాణ వచ్చింది. ఆ రోజు సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచి పక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతామన్నా కూడా మనకు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ పేరుతో మీరు వచ్చి 2 సార్లు సీఎం అయ్యారు. రేవంత్ అన్న ఉద్యమం పేరు చెప్పి సీఎం కాలే, రేవంత్ రెడ్డి లాగే వచ్చాడు. రేవంత్ రెడ్డి మీరు అన్నారు కదా, అమ్రాబాద్ అడవి నుంచి నిజంగా కూడా ఒక టైగర్ లాగా వచ్చిండు. అదే రకంగా పనిచేస్తున్నారు. మీరు ఎన్నన్నా ఉద్యమాల పేరు చెప్పుకొని ఆయన సీఎం కాలేదు. మీరు ఉద్యమాల పేరు చెప్పి తెలంగాణ పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేసిండు. ఇంటికో ఉద్యోగం ఇస్తాని, నిరుద్యోగ వృద్ధి ఇస్తాని, దళితులకు 3 ఎకరాలు ఇస్తాని, రుణమాఫీ చేస్తాని. మీరు ఇవన్నీ ఏం చేయకముందుకే 2500 మహిళల గురించి గుర్తొచ్చింది. ఊర్లలో పోయి అడగండి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయని అడగండి. 7 సంవత్సరాలల్లా ఊరికొక 10 రేషన్ కార్డులు ఇచ్చారు. 7 సంవత్సరాలకు. అప్పుడు మీరు 10 సంవత్సరాల అధికారం ఉంటే 7 సంవత్సరాలకు ఊర్లో 10 మందికి ఇచ్చారు. మేము వచ్చిన 2 ఏళ్లలో 100 మందికి 100 రేషన్ కార్డులు వచ్చినాయి.
ఇవాళ మేము చేసే కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక 2500 పెన్షన్ కంపల్సరీ పెండింగ్ ఉంది. తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ ఉన్నదంతా నాకు ఇచ్చిపోయిండు రాష్ట్రాన్ని. అన్ని మాకు అంటున్నారు కదా, మీకు ప్రభుత్వం నడపనీకి రాదని. మీకు నడపనీకి వచ్చినందుక 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది తెలంగాణల మీద. మీరా అండి మాట్లాడేది? మీరు మీ ఏజ్కి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాము. మీరు ఉద్యమ నాయకుడు, మీరు మాట్లాడేది అలా మాట్లాడొద్దు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఒక ప్రతిపక్ష నాయకుడిగా. ప్రతిపక్ష నాయకత్వం లేదు, గజ్వేల్ ప్రజలకు క్షమాపణ లేదు. 2 సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నారు. మీరు గజ్వేల్ ప్రజలకు ఒక నాయకత్వం లేక అల్లాడిపోతున్నారు. అక్కడ మీరు ఏం అవసరం అండి? మీ నాయకత్వం అవసరం లేదనే చెప్పిండ్రు. మీరు కాంగ్రెస్ నాయకుల మీద అవాకు చెవాకులు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకున్నారు. అంతేగాని ఇవాళ ఇంకొకడు అటు ఇటు కానోడు మీ దాంట్లో బీఆర్ఎస్ వాడు ఉన్నాడు కదా, వాడెవడు నిరంజన్ రెడ్డి మంత్రి అయ్యిండు, ఓ రెడ్డి పుట్టుక పుట్టిండు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. కేసీఆర్ బయటికి రాడు అంటే సోనియమ్మ వస్తుందా అంటాడు. అరే తెలివి తక్కువ ఎదవా, సోనియమ్మకి కేసీఆర్కి ఏమన్నా పొంతనుందా? కేసీఆర్ ఏమో అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, సోనియమ్మకి తెలంగాణకు మీరు తెలంగాణ అసెంబ్లీకి రమ్మంటున్నావా లేకపోతే ఏడికి రమ్మంటున్నావు? నువ్వు నీకు ఏం మతుండి మాట్లాడుతున్నావు? ఆమె ఒక పార్టీకి ఆమె వ్యవస్థాపకురాలు. ఇవాళ మీరు ఒక ఇంద్రమ్మ కోడలుగా ఆమె భుజాన మీద వేసుకొని దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది. మీ కేసీఆర్ బీఆర్ఎస్ అన్నాడు, ఇవాళ టీఆర్ఎస్ అంటుండు. ఏడబెట్టుకుంటారా మీ మొహాలు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఉట్టిగానే మనము మనిషి ఎదగంగానే కాదు, మైండ్ ఉండాలి. సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు బోర్ల బొక్కల పడ్డాడు మీ కేసీఆర్. సోనియా గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారు బయటకు వస్తలేదంటే కొంచెం అన్నా నాలెడ్జ్ ఉండాలి రాజకీయ పరంగా. ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా ఏదో ఎమ్మెల్యే అయినావు, ఓ మినిస్టర్ పదవి పడేసిండు, నేను ఏది మాట్లాడుతుంది అనుకున్నావా? కనీసం ఒక కార్యకర్తకు అవగాహన కూడా లేదు నీకు. అది గుర్తుపెట్టుకో. నేను అనేది ఏంటంటే మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. సోనియా గాంధీ గారి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే మీ నాయకుడు చీటింగ్ చేసిండు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసిండు, అందరినీ మోసం చేసిండు. దళితులకు దళితునికి సీఎం ఇవ్వకపోతే తల నరుక్కుంటా మీ కేసీఆర్? చెప్పండి. ఇవన్నీ నిజాలు మాట్లాడితే సంధ్యారెడ్డి కింద బూత్ కామెంట్స్ పెట్టిస్తారు. మీ కామెంట్లకు భయపడలేదు, బెదిరేలేదు. ఉద్యమంలోనే నా మీద 40 కేసులు ఉన్నాయి. ఉద్యమం కోసమే మా జీవితం అనుకున్నాం, ప్రజల కోసమే జీవితం అనుకున్నాం. మీరందరూ మీ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఎవరు లేరు, అంతా బయటికి వెళ్ళి ఉద్దరకు తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. అసలైన ఉద్యమకారులను పక్కన పడేసారు. ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇస్తామంటిరి, ఓ పదవులు ఇస్తామంటిరి. కనీసం వాళ్ళను రెస్పెక్ట్ చేసే విధానం కూడా తెలియదు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడేదో ఫామ్ హౌస్లకు వెళ్ళి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోగానే అయిపోద్దా? ఈ నాయకత్వం అంత కోరుకుంటున్నారు. పాలమూరు ఎత్తిపోతల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎంపీగా మీరు ఉన్నప్పుడు నేను కుర్చేసుకొని తెలంగాణ వచ్చినాక నేనే చేపిస్తాను. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ మీకు పాలమూరు ఎత్తిపోతల మీద ఉందా? ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎత్తుకుపోవాలి కదా నువ్వు నీ కుటుంబం. మరి ఎత్తిపోతల మీద రాదుగా రూపాయి. అది తెలంగాణ ప్రజలు తెలుసుకోండి. మీరు పార్లమెంట్లో ఉన్నది మహబూబ్ నగర్ నుంచే, అది మీరు మర్చిపోతున్నారు. పాలమూరుకు అన్యాయం ఇయ్యేలా జరిగింది అంటున్నావా? నువ్వేం చేసినావు? మరి 5 ఏళ్ళు నువ్వు పార్లమెంట్లో ఎంపీగా ఉన్నావు. పాలమూరుకి ఏం చేశారు మీరు? చెప్పండి. మీరు అన్నయ్యని నిలబెట్టుకున్నారా? కొంచెం అన్నా ఇవాళ పిల్లొచ్చి తల్లిని ఎక్కిరించినట్టుంది. మీ పార్టీ పుట్టి 25 ఏళ్ళు, ఒక 1/4 కూడా కాదు మీది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. మీలాంటి వాళ్ళని 100 మందిని చూసుంటాం. ఇవాళ ఒక దేశం కోసము త్యాగం చేసిన ఇంద్రమ్మ, రాజీవ్ గాంధీ గారు మీ కుటుంబంలో ఏం త్యాగం చేశారు? వెన్నుపోటు పొడవడం అనేది మీకు చరిత్ర. చంద్రబాబు గారిని అన్నారు. అఫ్కోర్స్ మేము చంద్రబాబు గారి గురించి అంటే మీరు మాట్లాడే విధానము, మీరు ఈరోజు మాకు ఎట్లా కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వెన్నుపోటు పొడిచారో చంద్రబాబు గారి గురించి కూడా నిన్న మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సీఎంలు. ప్రాంతాలు వేరైపోయినాయి. ఇంకా ఆంధ్ర తెలంగాణ ఉండదు. మన ప్రాంతం అనేది వాళ్ళ ప్రాంతం వాళ్ళది. వాళ్ళ పేరు చెప్పుకోకుండా మీకు బతుకు తెరువు లేవు. మీకంతా ఇంకా మీ ఆటలు సాగవు. తెలంగాణ వచ్చిన తర్వాత పక్క రాష్ట్ర సీఎంతోని సఖ్యగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళిద్దరు నవ్వుతుంటే నీ కళ్ళు ఓర్చుకుంటలేవు.
మీకు ఎప్పుడు ఏక్ నిషాలో ఉండాలి తెలంగాణ ప్రజలు. అట్లయితే బాగుంటుంది. మీరు చేసినప్పుడు అదే పని కదా. ఆ చీప్ లిక్కర్ దందాలు చేపించి మొత్తం పాకిపోయింది. కానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్రగ్స్ రాష్ట్ర రహితంగా స్వచ్ఛందంగా బంద్ చేసిండు. ఎవరు గంజాయి కూడా ఎక్కడ కూడా అమ్మకుండా, గంజాయి కూడా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇలాంటి వాళ్ళని జరగొద్దు అని చెప్పి యువతకి యంగ్ ఇండియా పేరుతోని వివిధ కార్యక్రమాలు పెడుతున్నారు. యువతని గంజాయిలో ముంచిండ్రు, డ్రగ్స్ ఇవన్నీ. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లో మంచి మెజార్టీ వచ్చింది. మీరు అనుకుంటున్నారు పార్టీలు ఉన్నప్పుడు కొన్ని వేరే వాళ్ళకి వస్తే, ఇంకా వేరే వాళ్ళకి వస్తే కొన్ని వస్తాయి. వన్ సైడ్ ఎప్పుడు ఉండదు, రెండు సైడ్లో ఉంటుంది. ఏదో మీకేదో 4,000 5,000 వచ్చినాయి అంటే కారు గుర్తు మీద రాలా. ఎందుకు జబ్బలు దడుచుకుంటున్నారు? ఇవాళ 7,000 పైచీలకు మేము దాదాపుగా ఒక 65-70% మేము సర్పంచులు గెలిచినాం. మేము కాంగ్రెస్ పార్టీ అని కాదు, గెలిచిన 12,700 పైచీలకు సర్పంచులు తెలంగాణ రాష్ట్రానికి అందరికి ఒక విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు. అందరు మాకు సమానమే, మీలాగా కాదు. మీరు ఎంత చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలి అని మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇక తెలంగాణలో మీ మాట నమ్మేటోడు ఎవడు లేడు. నేను అనేది ఏంటంటే, ఇంకొక మాట అంటున్నారు నిన్న మీరు, నేను చచ్చిపోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది, నాయకత్వం కోరుకుంటుంది. మీరు చచ్చిపోతే మీ బిడ్డకి లాభం, మీరు చచ్చిపోతే మీ కొడుకు లాభం. ఇంకెక్కువ లాభం ఉందంటే కేసీఆర్ మన హరీష్ రావు గారికి లాభం. ఇంకా ఎక్కువ అంటే నీ పక్కన ఉంటాడు కదా సంతోష్ రావు, ఆయనకి లాభం. మాకేం లాభం నాయనా? నీ ఆస్తుల భాగమా మేమేమన్నా? మీ పాలోళ్ళమా? ఆస్తి పంపకాలలోనే కదా నీ బిడ్డ గొడవ పెట్టుకొని బయటికి పోయింది, నన్ను పట్టించుకుంటలేడు మా నాయన అని. ఫస్ట్ మీ బిడ్డది మీ కొడుకుది చక్కదిద్దుకోండి, తర్వాత రాష్ట్ర ప్రజల దగ్గర రండి. ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ 20 సంవత్సరాలు మీ పార్టీలో పనిచేసింది, బయటికి పోతుంది, కన్నీటి పెట్టుకుంటుంది అంటే నీకు పేగు కన్నా ఆడపిల్ల కన్నా నీకు అధికారమే ముఖ్యమా? కవితమ్మకు ఆన్సర్ చెప్పండి. ఆమె అడిగిన దానికి ప్రతి ఒక్క విషయంలో మేము ఎంత అవినీతి చేసినామని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మేము ఇంత అవినీతి చేసినామని చెప్తుంది, తప్పు ఒప్పుకుంటుంది. ప్రతి విషయంలో బీసీలను అన్యాయం చేసినాం మేమని చెప్తుంది. మరి ఒక్క మాట మాట్లాడకుండా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి మీరు మాట్లాడుతున్నారా కాంగ్రెస్ గురించి? కాంగ్రెస్ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మా తోలు మీరు కాదు, మీ బట్టలు ఎప్పుడో ఇప్పిండ్రు, మీ బిడ్డ ఇప్పి బజార్లో పెట్టింది. మీ తోలు తెలంగాణ ప్రజలు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లోనే ఇప్పిండ్రు, మీ తోలు ఒలిచిండ్రు. ఎంపీ ఎలక్షన్లోనే మీ తోలు ఒలిచిండ్రు, కూర్చోబెట్టిండ్రు. ఇంకా మా తోలు ఒలవడానికి కాదు, ఒక చేయి ఇట్లా చూపిస్తే 4 చేతులు ఉంటాయి. మీరు ఒక్కటి చూపిస్తే మీరు 4 చూపిస్తాం. మీ రెస్పెక్ట్ అనేది మీకే ఉంటుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారితో సూటిగా కళ్ళలోకి చూడాలి. అప్పుడు కేసీఆర్ చరిత్ర ఏందో, కేసీఆర్ గారు అంటే దట్ ఈస్ కేసీఆర్ అనిపించుకోండి. మేము స్వాగతిస్తున్నాం, రావద్దని మేము ఎందుకంటాం? మీరు వస్తే మీ రెస్పెక్ట్ మీకే ఉంటుంది. మీ రెస్పెక్ట్ మేము ఎప్పుడు కూడా అగౌరవపరిచే విధంగా చెయ్యం. ఈ గౌరవం మీకే ఉంటుంది. మీరు ఏం చేస్తారనేది చెప్పండి. వెనకడ్జోలు చెప్పి ఎక్కెక్కి ఏడవకండి, జరిగే దాని గురించి చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరూ హ్యాపీగానే 2 సంవత్సరాల 10 సంవత్సరాలు నువ్వు చేయలేనివని మేము 2 ఏళ్లలోనే చేస్తాం. 3 ఏళ్ళ అవకాశం ఉంది. మేము అన్నది చేయలేదు అనుకోండి, మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. మేము ఎవరికి జవాబుదారి కాదు. మా బట్టలు తెలంగాణ ప్రజలు ఇప్పాలి, మా తోలు తెలంగాణ ప్రజలు ఓలవాలి, వాళ్ళకి మేము జవాబుదారి. నీకు ఎందుకు జవాబుదారి? మీరు వచ్చేదో చేస్తా అంటున్నారు. తెలంగాణ ప్రజలు మాకు ఓటేసిండ్రు, మా గౌరవం ఉంది, మాకు వాళ్ళది మేము వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఆ బాధ్యతతోనే మేము ముందుకెళ్తాం. ఇవాళ వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని కూడా కేసీఆర్ గారు అంటున్నారు. మరి దానికి చెప్పినా కదమ్మా, లెక్క లేదు ఏం లేదు. ఆయన అన్నాడు కదా, తొక్క బిక్క లెక్క ఏం లేదు. మళ్ళీ పోతాడు, మళ్ళీ అనుకుంటాడు, మళ్ళీ పిలిస్తే మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోతాడు. ఒక ఎంటర్టైన్మెంట్ అంతే తప్ప ఆయన నుంచి వచ్చేది లేదు, ఒరిగిపోయేది లేదు. గంతే ఉంటుంది పార్టీ. ఆ పార్టీ ఎటన్నా పోని, ఏదన్నా పట్టించుకోడు ఆయన. ఏదో ఇప్పుడు సర్పంచ్లు అందరూ వచ్చి అది చేసినందుకు ఏదో వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టిపోయింది. ఏం లెక్క? నాయకుడు అనేటోడు ఎట్లుండాలి? ఓడిపోయిన ప్రజలలో ఉండాలి, అప్పుడు నాయకుడు అంటాడు. లెక్క ఏంది? లెక్క పొక్క. లెక్కలు అంటే లెక్కలు పెద్ద జోక్ చేస్తారు, తోకు మాటలు మాట్లాడతాడు. ఏం లెక్క? ఈయనేమన్నా అల్లావు అద్భుత దీపం ఏదని చూపిస్తాడా ఎట్లా స్వర్గం? అన్నీ మీరు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే
కార్యకర్త కన్నా అధ్వానంగా మాట్లాడతారు. మీరు మాట్లాడే విధానం నేర్చుకోండి ఫస్ట్. మీకు చెప్పేంతదా నేను కాదు, కానీ మీరు ఆ మాట అన్నారు చూడండి, లెక్క లెక్క అని. ఏం లెక్క ఉండదు. మీ లెక్క మొత్తం తీస్తారు బయటకు వస్తాయి. ప్రజలకి రండి, మీ లెక్క తెలుస్తారు. అసెంబ్లీకి రండి, మీ లెక్క మొత్తం మా రేవంత్ అన్న, మా బట్టి గారు చెప్తారు. నీ లెక్కలు ఏందో, నీ సంగతి ఏందో చెప్తారు. వాళ్ళే రాకుండా దాచుకొని 2 నెలలకు ఒకసారి వచ్చి రామ్మ చిలకమ్మ అన్నట్టుగా చిక్క జోసెన్ చెప్పినట్టు ఏదో చెప్పుకుంటూ పోతుంటారు.